మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నాం? ఒకసారి ఆలోచించేయండి. ప్రేమించట్లా. మనం ఎంతగా ప్రేమిస్తున్నామా అనేది మన హృదయానికి తెలుస్తుంది. యోహాను సువార్తలో ఉంది, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటుడు. నన్ను ప్రేమించువాడు నా మాటను వింటాడు అని చెప్పేసి దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నువ్వు ఆయన ప్రేమించే బిడ్డవైతే ఆయన మాట వింటావంటా. ఇక్కడ నీకు లోకస్తులతో పనిలే, ఇంకొకరితో పనిలే, నీ దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ లోకంలో నువ్వంట పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నీవు ఏం చేయాలంట? ప్రేమించాలంట. నువ్వు ప్రేమించినప్పుడంట ఏం జరుగుతుందంటే ఆయన మాటలను వినే బిడ్డగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులను ప్రేమించిన బిడ్డ ఏం చేస్తుంది? తల్లిదండ్రుల మాట వింటుంది. నిజంగా నీ తండ్రిని నువ్వు ప్రేమించినట్టయితే, నిజంగా నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవాది దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించినట్టయితే ఆయన మాట వింటావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన మాట వింటే, ఒకటే చిన్న సూత్రం నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, తల్లిదండ్రుల మాట వింటే పిల్లలకు క్షేమము కలుగుతుంది. తల్లిదండ్రుల మాట వింటే పిల్లలకు క్షేమం కలుగుతుంది. అలాగే మన పరమ తండ్రి అయిన యేసయ్య మాట వింటే మనకు కూడా క్షేమము కలుగుతుంది. కాబట్టి ప్రేమ జరిపిస్తారా, నువ్వు వినలేదనుకో, అపాయము పొంచుకొని ఉన్నదని నువ్వు గ్రహించు మిత్రమా.